వస్తున్నా ఈ క్షణం ఇక్కడున్న మా అందరికీ చాలా బాధాకరమైన క్షణం. సరిగ్గా 31 సంవత్సరాల క్రితం, వచ్చే నెలకు 31 ఇయర్స్ అవుతాయి, మేమందరం పొట్టజేత పట్టుకుని ఒకళ్ళు కరీంనగర్ నుంచి, ఒకళ్ళు హైదర్ ఓల్డ్ సిటీ నుంచి, నేను రామ్ జగన్ భీమవరం నుంచి, విజయ్ యాదవ్ గౌల్గూడ నుంచి, ఇలా రకరకాల ప్లేసుల నుంచి, అవుత్ ప్రసాద్ కర్ణాటక నుంచి, రకరకాల ప్లేసుల నుంచి సినిమా ఇండస్ట్రీ మీద మౌజ్తో ఒక ఖర్చుతో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారని తెలిసి ఫస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఆర్టిస్టు చనిపోతే అందరు సంతాపం తెలియజేయడం చాలా చెప్పేస్తుంటారు. యాక్చువల్గా అవతి ప్రసాద్ గారు, శివాజీరాజా గారు వీళ్ళందరూ కూడా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు సీనియర్స్. మధ్యలో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పరిచయం అయిన వాళ్ళకన్నా ఇండస్ట్రీకి రాకముందు ఉండే జ్ఞాపకాలు ఇంకెక్కువ ఉన్నాయి మాకు. చాలా అనుబంధంతో మా బ్యాచ్ అప్పుడు తను ఒక సీనియర్గా, ఒక ఇన్ఛార్జ్గా అక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉంటూ గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఏదైనా తప్పు చేస్తే ఇది కాదు అది కాదని హెచ్చరిస్తుండేవాళ్ళు. అటువంటి వ్యక్తి సడన్గా మన మధ్య లేడు అంటే నిజంగా పెద్ద వ్యాక్యూమ్ ఏర్పడ్డట్టుగా ఉంది. బట్ మన వాళ్ళు అన్నట్టు తప్పదు. వాళ్ళ ఫ్యామిలీకి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇండస్ట్రీ మిత్రులందరికీ అందరూ ఒక విధంగా సంతాపం తెలియజేస్తే ఆయన మిత్రులందరూ, ఆయన ఇన్స్టిట్యూట్ మేట్స్, ఆయన ఇన్స్టిట్యూట్ కంటే సీనియర్స్, జూనియర్స్ అందరూ కూడా ఒక ఆత్మీయంగా ఉన్న వాళ్ళందరూ ఒక మనిషిని, మా సొంత మనిషి కోల్పోయిన విధంగా ఈరోజు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, గొప్ప మనుషులు, ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు అందరూ వెళ్ళిపోతుంటే మమ్మల్ని వదిలిపెట్టి ఏదో పెద్ద వెళ్తే అందరితో కొన్ని సినిమాలు బయట అనుబంధం బాధపడుతుంటాయి. అలా చక్రి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ధర్మాన సుబ్రహ్మణ్యం గారు కానీ వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ వేసింది. ఇది చెప్పలేని బాధ. దాదాపు 25-30 ఏళ్ళ నుంచి ఆయనతో అనుబంధం. నాకు అన్నదమ్ములు లేరు, ఆయన అన్నయ్య అనుకున్నాను మనస్ఫూర్తిగా. చాలా బాధగా ఉంది. ప్రతి క్షణం షూటింగ్లో ఉంటే మాత్రమే మేము దూరంగా ఉండేవాళ్ళం. అదర్వైజ్ ఫోన్లో కానీ లేకపోతే ఎక్కడికైనా ఊర్లో వెళ్తుంటే కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి తిన్నాం, కలిసి బాధలు పంచుకున్నాం, కలిసి సంతోషాలు పంచుకున్నాం. ఎంతో బాధగా ఉంది. ఆయన లేడు ఆయన అని అందరు తర్వాత అనడం జరిగింది. మేమందరం ఏజీవీ అన్నయ్య అనేవాడిని. నేనైతే ఏజీవీ అన్నయ్య అనేవాడిని. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నేను చాలా చిన్నవాడిని ఇన్స్టిట్యూట్లో అందరికన్నా వయసులో. ఆయన ఏజ్ అంత పెద్ద లేకున్నా కూడా పెద్ద రకంగా ఉండేవాడు ఆయన. నేను ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయేవాడిని, తర్వాత కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయకపోయేవాడిని. పక్కన తీసుకెళ్ళి, ఎరా నువ్వు హైదరాబాద్లో ఉంటావు, లోకల్లో ఉంటావు, మేమేమో ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకున్నాం, రూమ్స్ తీసుకోమంటున్నావు, నువ్వు మరి రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్ రారా, డబ్బులు కట్టారు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు, ఏదో కాన్సన్ట్రేషన్ చేయరా నన్ను అంటే ఒక తమ్ముడిలాగా నన్ను ఎప్పుడు చెయ్యి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావురా, నేను నన్ను పక్కన తీసుకెళ్ళి ఎప్పుడు చెప్పేవాడు. అంటే ఒక సజెషన్స్, సలహాలు ఇచ్చేవాడు అనమాట. సరిగా ఇన్స్టిట్యూట్లో కూడా ఏమైనా సరిగా ఏమైనా స్కిట్స్ అవి సరిగ్గా చేయకపోతే కూడా ఇలా చేయాలరా అలా చేయాలరా అని
తర్వాత అందరికన్నా ఎక్కువ వీళ్ళందరిలో అందరు క్లాస్మేట్స్ నన్ను ఎక్కువ ఏడిపించేవారు కూడా ఆయన. అంటే మామూలుగా నాకు ఎక్సర్సైజ్ అంటే పిచ్చి, ఆయన ఎక్సర్సైజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకపోయారు. అలాంటివన్నీ నాకు వరే ఎడికి చూడు కండలంటే పిక్చర్ ఎడికి కండల వీరుడు అని అనేవాడు. అలా అంటే ఒక్క ఇన్సిడెంట్ కాదు, మా మధ్యలో ఒక 30-31 సంవత్సరాలు అనుబంధాలు ఎన్నో ఇన్సిడెంట్స్ మా మధ్యలో, మంచి చెడు. మా ఇంటికి వచ్చాం, మా అమ్మ నాన్నను మమ్మీ డాడీ అనేవాడు ఆయన. మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఎంతో ధైర్యం ఇచ్చాడు నాకు వచ్చి, నేను ఉన్నాను రే, నేను ఉన్నాను, అన్నీ ఉన్నాను కదా, అమ్మని నేను చూసుకుంటాను అనేవాడు. లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్, 1 week 10 days బ్యాక్ నేను రామ్ జగన్ వెళ్ళాం. వెళ్తే అసలు నేనంటే గుర్తుపట్టలేదు ఆయన.